హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శ్రీని. నా ఛానల్లోకెళ్ళే ముందు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఏంటి, రాణి పద్మావతి దేవి ఆహుతవుతున్న వీడియో క్లిప్పింగ్ పెట్టానంటున్నారు అనుకుంటున్నారా? రాత్రి చెప్పాను కదండి, చిన్న ట్విస్ట్ ఉన్నదండి. అది ఇదేనండి. మనం మార్నింగ్ లేచాక ఫ్రెష్ అప్ అయిన తర్వాత మనం ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్తున్నాం చిత్తోడ్గఢ్. అవునండి, మీరు విన్నది నిజమే. చిత్తోడ్గఢ్ కోటకెళ్తున్నామండి. రాణి పద్మావతి దేవి నివసించిన కోటకెళ్తున్నాం. ఆ కోట గురించి చాలా చరిత్ర ఉన్నది. ఓన్లీ కోటలో ఏం చూస్తారు అనుకుంటున్నారా? కోటలో 108 గుళ్ళున్నాయండి. అది కూడా పురాతనమైన గుళ్ళు. అవన్నీ చూడాలంటే 4 రోజులు పడతదంట. మనకి మెయిన్ టెంపుల్స్ మాత్రం చూస్తున్నాం. అదే కాకుండా ఇంకొక ఇంపార్టెంట్ కూడా ఉందండి. కాబట్టి నా వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇక్కడైతే మనకు టిఫిన్ దొరకదు, వేరే టిఫిన్స్ మన టిఫిన్‌లు. ఇక్కడ దొరికే టిఫిన్‌లయితే గనుక చాలా బాగున్నాయి. కచోడీ, పోహా గట్ట అని కేవలం రూ. 20, రూ. 15 ప్లేట్ మాత్రమే. మేమిక్కడ గైడ్‌ని చూస్తున్నారు కదా! గైడ్‌ని పెట్టుకున్నాము. మొత్తం అందరూ కలిపి 300 ఇచ్చేలాగా. గైడ్ కూడా తక్కువేనండి. కానీ చాలా అంటే చాలా చెప్పారు. మేమే కొన్ని ప్లేసెస్‌కి దిగలేకపోయాము. ఎందుకంటే ఎండకి తట్టుకోలేక. ఎప్పుడైనా మనం రాజుల కోట గురించి, యుద్ధాలు వేరే వేరే కారణాల గురించి జరిగాయి. కానీ ఇక్కడేంటంటే చిన్న ట్విస్టు. ఇక్కడ రాణి పద్మావతి దేవి అందం కోసమే ఇక్కడ యుద్ధం జరిగింది. ఈ కోట మీద 3 సార్లు దండయాత్ర జరిగింది. ఈ కోట 7 ద్వారాలున్నాయి. ఇది మొదటి ద్వారం. ప్రతి ద్వారానికి మన హిందూ దేవుళ్ళ పేర్లు మాత్రమే పెట్టారు. అలాగే పక్కన టెంపుల్ కూడా. ప్రతి ద్వారం పక్కన మన హిందూ దేవాలయం ఉంటుంది. చూస్తున్నారు కదా! అలాగే ఈ కోట చూస్తున్నారు కదా! నా ఎడమవైపు అలాగే కుడివైపు కూడా. ఇది ఇండియాలోనే కాదండి. ఇప్పుడు చూస్తున్నారు కదా! ఇది ఇండియాలోనే కాదు. ఆసియా ఖండంలోనే అతిపెద్ద కోట ఇది. ఈ కోట చూడడానికి టికెట్ ఉందండి. టికెట్ కూడా ఏమి వందల్లో కాదు. రూ. 40 మాత్రమే. వెహికల్‌కి రూ. 100 తీసుకున్నాడు పెద్దది. ఇప్పుడు చూస్తున్నారు కదా! తిమింగల ఆకారం. ఏంటి అనుకుంటున్నారా? ఈ కోట 13 కిలోమీటర్లలో విస్తరించి ఉన్నది. ఇది పైనుంచి చూస్తే తిమింగల ఆకారంలో కనిపిస్తది. మధ్యలో నీలం రంగు ఉన్నది ఏంటి అనుకుంటున్నారా? అవి బావిలండి. 74 బావులు. నేను ట్విస్ట్ అన్నాను కదా! అది ఇదేనండి గుడి. ఈ గుడి చాలా జాగ్రత్తగా చూడండి, గమనించండి. ఇక్కడ కృష్ణుడిని బంకీ బిహారీ అంటారు. బంకీ బిహారీ అంటే ఆయన తల నుంచి కాలు చిటికెన వేలు వరకు, చేతి చిటికెన వేలు వరకు అన్నీ వంకరగా ఉంటాయి. కాబట్టి ఆయన్ని బంకీ బిహారీ అంటారు. అలాగే పక్కన తల్లిని చూసారు కదా! అది ఎవరనుకుంటున్నారు? మీరాబాయి అండి. మీరాబాయి గురించి తెలియని వాళ్ళంటూ ఎవరు ఉండరు కదా! కృష్ణుడికి పరమ భక్తురాలు. ఆవిడకి ఎన్నో సార్లు విషం ఇచ్చి చంపాలనుకున్నా కూడా శ్రీకృష్ణుడే కాపాడాడంట. అలాగే ఆవిడకి పాము విషం ఇస్తే కూడా ఆ విషాన్ని అమృతంగా చేసిన దేవాలయం కూడా ఇదేనండి. అంత గొప్ప చరిత్ర కలిగిన దేవాలయం. అలాగే ఈ గుడిలో కృష్ణుడు దేవాలయమే కాకుండా అలాగే పక్కన ఈశ్వరుడు గుడి గట్టా కూడా ఉన్నాయి. కానీ ఈ గుడి మొత్తం కూడా మీరాబాయి గుడిగా అందరికీ తెలుసు. ఈ గుడి లోపల కూడా చూస్తున్నారు కదా! ఎంత బాగున్నాదో. ఇక్కడ విజయస్తంభం అండి ఇది. మీకు ఇంకా క్లారిటీగా చూపిస్తాను. అంటే ఇంకా చిన్న చిన్న ప్లేసెస్‌కి వెళ్తున్నాం మేము. అక్కడి నుంచి మేము ఇక్కడ ఫోటో షూట్ ఉన్నది చాలా తక్కువ. మనిషికేంటంటే రూ. 50. గుర్రం ఎక్కేవోళ్ళకి రూ. 60. మా అబ్బాయయితే వాడికైతే ఇంట్రెస్ట్ లేదు. నా ఇంట్రెస్ట్ కొలిది వాడు గుర్రం ఎక్కి ఫోటో తీసుకున్నాడు. అలాగే ఇక్కడ మా వాళ్ళలో కొంతమంది మాత్రం అక్కడ ట్రెడిషనల్ డ్రెస్ ఏసుకొని ఫోటోస్ అయితే తీసుకున్నారు. ఇక్కడ ఎండకి మనం తట్టుకోలేము కదండీ! మనకు సోడాలు. ఇక్కడ ఈయనేంటంటే మీకు పొంగి సోడా ఇస్తాను తాగండి అంటే ట్రై చేసాము. అలాగే మీకు చెప్పాను కదా! విజయస్తంభం అని. ఇదేనండి విజయస్తంభం. నేనైతే వెళ్ళలేదు. మా గైడ్ చేత ఫోటో తీయించి వీడియో తీసి తీసుకొచ్చే అన్నాను. కానీ మేము వెళ్ళకపోవడమే చిన్న తప్పు చేశాం. ఎందుకంటే ఈ విజయస్తంభం పక్కనే పురాతనమైన 10 అడుగుల బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు దేవాలయం ఉంది. 3 అడుగులు భూమిలో ఉంటది. 7 అడుగులు పైకుంటాదంట. అలాగే ఇక్కడ ఒక ఈశ్వరుడు కూడా ఉన్నాడండి నీటిలో. అది 500 సంవత్సరాల నాటి పురాతనమైన శివలింగం.
ఎప్పుడూ నీటిలోనే ఉంటాయి. అక్కడికొచ్చి నీళ్ళు 360 రోజులు నీళ్ళు ఏ కాలంలో అయినా సరే నీళ్ళు వస్తూనే ఉంటాయంట. ఇప్పుడుకొచ్చి ఆగలేదు. ఇప్పుడు ఈ పక్కనున్న మైదానం చూసారు కదా! పచ్చని మైదానం. అదేంటంటే రాణి పద్మావతి దేవి ఆహుతయిపోయిన ఆహ్, పెద్ద బావండి. ఆ బావిని తవ్వేసి ఆ రోజులో బోలెడన్ని ఎముకలు అంటే ఆవిడతో పాటు 16,000 మంది కూడా ఆహుతయిపోయారు. ఆ ఎముకలు ఆ రోజుల్లో బంగారం గట్ట అన్నీ కూడా గవర్నమెంటే సేకరించి దాన్ని మళ్ళీ జనాలు కూర్చోడానికి గట్టా చేశారు. అక్కడే మళ్ళీ చిన్నది హోమకుండం పెట్టారు. ఎందుకంటే ప్రతి సంవత్సరం వాళ్ళ ఆత్మ శాంతి చేకూరాలని ప్రతి సంవత్సరం ఈ రోజుకి కూడా హోమం చేస్తూనే ఉంటారు మెర్వాన్ రాజులు. అక్కడి నుంచి బయలుదేరాక ఇది చూస్తున్నారు కదా గుడి. ఇది సూర్యనారాయణ స్వామి టెంపుల్ అండి. కానీ యుద్ధం తర్వాత ఇది శిథిలమైపోయింది. దీన్ని మళ్ళీ 200 సంవత్సరాల క్రితం మళ్ళీ పునఃప్రతిష్ఠించారు కాళికాదేవి. అక్కడి నుంచి అమ్మవారి దర్శనం చేసుకున్నాక అక్కడి నుంచి బయలుదేరాం. ఇప్పుడు ఈ ద్వారం కనిపిస్తుంది కదండీ! ఈ ద్వారం గుండానే యుద్ధం గట్టా జరిగేది. ఈ మైదానం కనబడుతుంది కదా! ఇక్కడే యుద్ధం జరిగింది. అయితే మిర్వాన్ మిర్ మార్వ మార్వాన్ రాజులు అంటే 2 ఉన్నాయండి. మార్వాన్ రాజులు, మెర్వాన్ రాజులు. మార్వాన్ రాజులు అందరూ కూడా మొఘలయ్యకి తలదించితే, మెర్వాన్ రాజులు మాత్రం ఆళ్ళు రక్తం బొట్టు ఆఖరి రక్తం బొట్టు వరకు భూమి కోసం పోరాడారు. ఈ రోజుకి కూడా ఆ మెర్వాన్ రాజుల వల్లే ఈ చరిత్ర చెప్పుకుంటారు. మేము అక్కడ షాప్‌కెళ్ళి అక్కడేంటంటే రకరకాల గంధం చెట్లు గట్టా అన్ని చెట్లతోని చీరలు తయారు చేశారంటే ఏదో కొంచెం షాపింగ్ చేసుకొని మేము అక్కడి నుంచి బయలుదేరాం రాజస్థాన్ అండి. వెళ్ళే దారిలో మాకైతే ఏనుగు కనబడింది. మా అబ్బాయిని ఎక్కిందామని చెప్పి మేము బేరాలాడాం కానీ ఆయనకి నచ్చలేదు. ఎందుకంటే ఓన్లీ కూర్చోవడానికి రూ. 1000 అడుగుతున్నాడు. సో, ఇంక మేము వద్దులే అనుకుని బయలుదేరిపోయాము. ఇక్కడ రాజస్థాన్ వచ్చిన తర్వాత ఇక్కడ రాజస్థానీ ఫుడ్ ప్లేటు మాకు 130 పడిందిక్కడ. సో, భోజనం అయితే చాలా బావుంది. అక్కడ మేము ఇంకా దర్శనానికైతే వెళ్ళలేదు. ఇది బ్రహ్మ పుష్కరం అండి. బ్రహ్మ టెంపుల్‌కొచ్చాం మేము. ఇక్కడ మేము రూమ్ తీసుకున్నాం చూస్తున్నారు కదా! వ్యూ చాలా బావుంది. ఏసీ అయితే గనుక 900, నాన్ ఏసీ రూ. 500 మాత్రమే. రూమ్‌లో అయితే చాలా బావుంది. మార్నింగ్ లెగ్గానే ఇక్కడే దర్శనం అన్నీ చేసుకోవచ్చు. ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.